ఎన్నికల టైం దగ్గర పడుతున్న ఈ సమయంలో జగన్ పవన్ కళ్యాణ్ని విమర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జగన్ ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది? అసలు జగన్ మనస్తత్వమే ఇదా? అసలు జగన్ పవన్ గురించి ఏం మాట్లాడారు? ఎందుకలా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరెందుకండి ఆలస్యం? మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఇప్పటికే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఫ్యాక్షనిస్టు అని, తనకు అడ్డొచ్చిన వాళ్ళని తప్పించేందుకు ఎలాంటి దారుణాలకైనా ఒడిగడతారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పటికే పరిటాల రవి హత్య విషయంలో ఆయనే కీలక పాత్రధారి అని చెబుతూ ఉంటారు. పరిటాల కుటుంబం కూడా జగన్ పైన విమర్శలు చేస్తూ ఉంటుంది. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి కూడా తన మనస్తత్వాన్ని తరచూ బయటపెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఓ ఘటనే పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా అత్యంత తీవ్రంగా దూషించడం. తాను ఓ పార్టీ అధినేత అయ్యుండి మరో పార్టీ అధినేతను పట్టుకుని కార్లు మార్చినట్టు పెళ్లాల్ని మారుస్తాడు అని నాటు భాషలో విమర్శించేశారు. ఇంకా చాలా మాటలు అన్నారు. ఇవన్నీ జగన్ వ్యక్తిగత ద్వేషంతో, తనలో ఉన్న ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే చేశారా? పవన్ కళ్యాణ్ సున్నిత మనస్కుడు, ఎలాంటి దానిపైన అయినా తీవ్రంగా స్పందిస్తారు. ఈ విషయం తెలిసే పవన్ కళ్యాణ్పై జగన్ మానసిక దాడి ప్రారంభించారు. జగన్ ఓ విషయం కూడా చెప్పారు. పవన్లా పెళ్లిళ్ళు చేసుకునే వారిని మామూలుగా అయితే నిత్య పెళ్లి కొడుకు పేరుతో పోలీసులు బొక్కలో వేసేవారట. ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు ఎవరు చేస్తారు? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం, తనకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుండటంతో తట్టుకోలేకే జగన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు జనంలో చర్చనీయాంశమవుతున్నాయి. జగన్ కన్నా పవన్ బెటర్ రాజకీయ నేత అన్న చర్చ జరుగుతుంది. ఈ కారణంగా పవన్ కళ్యాణ్ హ్యూమిలేట్ చేయాలన్న ఆలోచనకు జగన్ వచ్చి ఉంటారన్న ప్రచారము జరుగుతుంది. ఇదే నిజమైతే తాజాగా చేసిన ప్రకటనతో మరోసారి జగన్ అబాస్పాలవుతారు. ఇది ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వ రాజకీయాలను ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు. చూశారు కదండి ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్లో మీకు నచ్చిన ఏ వీడియో అయినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.